నాకు కావలసింది మా భక్తుల శ్రద్ధాభక్తులు మాత్రమే. నాకు తెలుసు పూజ అనంతరం భగవంతుడికి నైవేద్యం పెట్టాలని. అందుకే మీ పూజను సఫలం చేయటానికి గాను నేను మా మాత ఇంకా తండ్రి గారి దగ్గర నుంచి తీసుకొచ్చాను. సాక్షాత్ మహాదేవుడు మాతా పార్వతీదేవి కృపను పొంది మేము కృతార్థులమయ్యాము. స్వామి, ఇటు చూడండి. ఓహో, ఈ గజముఖుడైన మహాదేవ పుత్రుడు. నేను పడిన కష్టాలన్నిటినీ తానొచ్చి పాడు చేయడానికి నేనెంత మాత్రం అంగీకరించే ప్రసక్తే లేదు. అందుకే తన భక్తుల కళ్ళ ముందే వారి భగవంతుని అంతం చేసి ఈ పూజలో ఎవరూ పూరించలేని నష్టం కలిగిస్తాం. నా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగనివ్వను. ఎంత పెద్ద ప్రమాదం ముందుకొచ్చినా సరే దాన్ని శాశ్వతంగా దూరం చేస్తాను. తనని అంతం చేసి అందరికి నేనే భగవంతునవుతాను. దుర్బుద్ధిలోని కుబుద్ధి ద్వారా ఉత్పన్నమయ్యే యుక్తి తప్పక సఫలమవుతుంది. ప్రథమ పూజ శ్రీ గణేశ.